ఎవ్రీ ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో తీశారనమాట. ఇంకా ప్రభాస్ అన్న లుక్ అండ్ యాటిట్యూడ్ అయితే ఒక బుచ్చిగడ యాటిట్యూడ్, ఒక మాస్ ఎలివేషన్స్ అన్నమాట. చాలా మంది బాలేదంటారు. ఏం బాలేదు మీకు చెప్పండి, ఏం బాలేదు సినిమా అంత బాగుంటుంది, ఎవడన్నాడు బాలేదని. అలాంటిది ఏం లేదు. రేటింగ్స్ కూడా చూసుకోండి 3.5 ఇచ్చారు. సినిమా ఎక్కడ కూడా తగ్గలేదు. అడిగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఎక్కువ, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ అక్కడ బోర్ అయితే కొట్టిన బట్ నిడివి ఎక్కువ తీసుకున్నారు అనమాట. 1.5 hour ఫస్ట్ హాఫ్ తీసినప్పుడు ఎలివేషన్ లాంటి ఏం లేకుండా హాఫ్గా బాగా ఇచ్చారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఓన్లీ గూస్ బంప్స్ ఎలివేషన్ సీన్స్తో పెచ్చెక్కిచ్చేసారనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే స్టన్ అయిపోతారు. ఇంకా చూసినంతసేపు మన తెరనే చూస్తుంది కాబట్టి నీ పక్కన ఏం జరుగుతుందో కూడా చూడవన్నమాట. ఇంకా ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ వచ్చిన ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఆ యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో మనకు మొదలవగానే ఒక యాక్షన్ సీక్వెన్స్ 10 నిమిషాలు ఉంటుంది. అది ప్రభాస్ గారి మధ్యన అమితాబ్ బచ్చన్ మధ్య జరిగే ఫైట్ అది చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ముఖ్యంగా సంతోష్ నారాయణ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నాగ్ అశ్విన్ గారికి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది పిల్లర్ మెయిన్ ఇంకా అంటే చెప్పాలంటే చాలా మంది భారీ కాస్ట్ ఉన్నారు ఇందులో. రాజమౌళి గారు ఏ మూలక పనికిరారు అన్నంత విధంగా నాకు ఈ సినిమాలో నాగ్ అశ్విన్ గారి పనితీరు చూపించింది అనమాట. చెప్తున్నాను కదా, ఈ రేంజ్ లో మనం టాలీవుడ్ ఈ రేంజ్ లో తీయగలరా, మనకి మించి తీయగలరా అనేది హాలీవుడ్ అనుకునేలాగా ఈ సినిమాని తీశారనమాట. హాలీవుడ్ మన సత్తా ఏంటో చూపించే సినిమా ఇది. ప్యాన్ వరల్డ్ గా బాహుబలి ఎంత అయితే చూపించిందో ప్యాన్ ఇండియాగా, సో ప్యాన్ వరల్డ్ గా కూడా సత్తా చూపించే సినిమా కలికే మూవీ. ఇంకా ప్రభాస్ గారు అంటారా, ప్రభాస్ గారిని టచ్ చేసి నా కూడా ఎవ్వడం ఉండడు అనమాట. అంత రేంజ్ ఈ సినిమాతో మొత్తం మారిపోద్ది. ఇంక 1 week లో బీబీ రికార్డ్స్ పక్కా క్రాస్ అన్నమాట.